प्रदाननिरतं भवसिन्धुपोतं पद्मासनादिसुरनायकपूजनीयं प्रातस्तुवे परशिवां ललिता भवानी तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुहनारिकेळ पूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् विश्वस्य सृष्टिविलयस्थितिहेतुभूतम् श्रीसाम्भवीति जगतां जननी परेति मन्दस्मितं मृगमधोज्ज्वलपालदेशम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्तचरितं तव भक्तकोटि भाषा समग्रमसकृत्करचाररम्यम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् इन्द्रकीलाद्रिनिवसितं वेदान्तवेद्यां निधिम् रञ्जन्मङ्गलदायिनीं शुभकरी राजस्वरूपोज्ज्वलाम् स्वर्गावास सरोजपत्रनयनाभीष्टप्रदां निर्मलाम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् श्रीकण्ठार्पितपत्रगण्डयुगलां सिंहासनध्यासिनीं लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां साङ्करीं दृक्कञ्जातविलासकल्पितसरोजातोरुशोभान्वितां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् शशिशेखर प्रियतमां देवीं जगन्मोहिनीं संसारार्णवतारकां भगवतीं दारिद्र्यविध्वंसिनीं सन्ध्याताण्डवकेडिकां प्रियसतीं सद्भक्तकामप्रदां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటించి కాళీదేవి చరణములకు ప్రణమిల్లుతూ ఆది పరాశక్తి ప్రేక్షకులకు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. శాక్తేయ విద్యల్లో వివిధములైనటువంటి దేవతలు ఉన్నాయి. మామూలుగా దేవతలంతా మనలాగనే మానవ ముఖంతోటే ప్రకాశిస్తూ ఉంటారు. మానవ ముఖంతో వాళ్ళు ప్రకాశిస్తుంటారు అన్నదానికి అర్థం కావటం కోసం చెప్పిన మాట. వాళ్ళ ముఖములను వాళ్ళ శరీరములను చూచి మానవులు సృష్టించబడ్డారు వాళ్ళ ఆకారములలో కనుక. కానీ దేవతల్లో ఇతరమైన శరీర భాగాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు గంధర్వులు ఉన్నారు. గంధర్వులకు గుర్రపు తల ఉంటుంది, మానవ శరీరం ఉంటుంది. కిన్నరులున్నారు. మానవుల యొక్క శిరస్సు ఉంటుంది, గుర్రపు శరీరం ఉంటుంది. అలానే దేవతల్లో కూడా వారాహి అంటే వరాహముఖం కలిగిన వాడు. శ్వేత వరాహావతాన్ని ధరించాడు విష్ణుమూర్తి. వరాహం అంటే పంది. ఆ వరాహము యొక్క స్త్రీమూర్తి వారాహీదేవి యొక్క ముఖం వరాహముఖం కలిగి ఉంటుంది ఆవిడ. అలానే సింహముఖం కలిగిన దేవుడు నరసింహస్వామి. నారసింహి అంటే సింహముఖం కలిగినటువంటి దేవత అని అర్థం. ప్రత్యంగిర మంత్రశాస్త్రంలో సింహముఖీం సింహముఖం కలిగిన దేవతగా వర్ణించబడింది. అట్టనే దశమహావిద్యల్లో బగళాముఖి అని ఒక దేవత ఉన్నది. బగళాముఖి మీరు నిఘంటువు చూస్తే బగళా అన్న శబ్దానికి అర్థమేమీ సరిగ్గా కనపడదు. మరి బగళాముఖి అని దేవత ఉన్నది. ఈ బగళ యొక్క ముఖం కలిగినది. బగళ అంటే ఎవరు అంటే కొంతమంది అన్నారు బక శబ్దం. బకం అంటే కొంగ. ఆ బకలా ఆ బకలాయే బగళా అయింది. బగళా ముఖం అంటే కొంగ ముఖం కలిగిన దేవత అని కొందరు అన్నారు. మరికొంతమంది అన్నారు సంస్కృతంలో వల్గా అన్న శబ్దం ఉన్నది, దానికి కళ్యం అని అర్థం. ఆ వల్గా శబ్దం పశ్యక కశ్యప అయినట్టుగా ఈ వల్గ శబ్దం కూడాను వగళ శబ్దమైంది. వగళ అయింది. వభయోరభేద అన్నారు, అందుకని చెప్పి వగళ అయింది
అని ఇట్లా ఏవో రకరకాలైనటువంటి అర్థాలు దానికి చెప్పడానికి ప్రయత్నించారు. సరే, ఏదైనప్పటికీ కూడాను బగళాదేవి ఉదయాన్ని గురించి, పుట్టుకను గురించి పురాణ వాంగ్మయంలో, తంత్ర గ్రంథాలలో ఒక కథ ఉన్నది. దాంట్లో ఏమిటి అనంటే, అధ వక్ష్యామి దేవేశి బగళోత్పత్తి కారణం పురాకృతయుగే దేవి వాతక్షోభ ఉపస్థితే. పూర్వకాలంలో కృతయుగంలో వాతక్షోభం వచ్చింది అంటే వాయువు యొక్క ప్రమాదం, తుఫాన్లు వచ్చినవి అని అర్థం. ఆ తుఫాన్లు వచ్చేసరికి చరాచర వినాశాయ విష్ణుశ్చింతాపరాయణ తపస్యయా చ సంతుష్ట మహాత్రిపుర సుందరీ. చరాచరములన్నీ నశించిపోతున్నాయి. ఆ తుఫాను గాలికి చెట్లన్నీ కూలిపోతున్నాయి, కొండలన్నీ కదిలిపోతున్నాయి, సముద్రములన్నీ అల్లకల్లోలమవుతున్నాయి, ప్రపంచమంతా నశించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందిట. అప్పుడు విష్ణుదేవుడికి అయ్యో ఈ లోకాన్ని రక్షించడం ఎట్లా అన్న ఆలోచన పట్టుకున్నది. ఆలోచన పట్టుకొని మహాత్రిపుర సుందరిని గురించి తపస్సు చేసేట ఆయన. హరిద్రాఖ్యం సరో దృష్ట్వా జలక్రీడాపరాయణ మహాపీతహ్రదశాంతే సౌరాష్ట్రే బగళాంబికా శ్రీవిద్యా సంభవం తేజో విజృంభతీతస్తతః. సౌరాష్ట్ర దేశంలో ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సులో పరమేశ్వరి ఇప్పుడు విహరిస్తూ ఉంటుంది అని చెప్పి విన్నాడు ఆయన. ఆ మహాత్రిపుర సుందరి జగన్మాత శ్రీవిద్య ఆమె సంచరించేటువంటి చోటుకు వెళ్ళాడిన నారాయణుడు. వెళ్ళక్కడ చతుర్దశీ భౌమయుత మకారేణ సమన్విత కులరుక్ష సమాయుక్త వీరరాత్రి ప్రకీర్తిత తస్యామేవార్ధరాత్రౌ తు పీతహ్రద నివాసిని బ్రహ్మాస్త్ర విద్యా సంజాత త్రైలోక్యస్తంభినీ పరా తత్తేజో విష్ణుజం తేజో విద్యాను విద్యయోర్గతం. వాయువును స్తంభింపజేయాలి, వాయువును ఆపాలి. ఎప్పుడైతే సౌరాష్ట్రంలో ఉన్న ఈ హరిద్రా సరస్సు దగ్గర విష్ణుమూర్తి తపస్సు చేశాడో, త్రిపుర సుందరి పరమేశ్వరి శ్రీమాత ఆవిడ సాక్షాత్కరించిందిట. ఎట్లా సాక్షాత్కరించింది? పీతవర్ణంతో, పసుపు వన్నె రంగుతో సాక్షాత్కరించింది. లోకములనన్నింటినీ స్తంభింపజేసేటువంటి ఒక మహాశక్తి స్వరూపునిగా ఆమె విష్ణుదేవునకు భాషించింది. ఆమె యొక్క అనుగ్రహం వల్ల ఆ తుఫాను ఆపబడింది. విష్ణుదేవుడు చేసిన తపస్సు ఫలించిందనమాట. మంగళవారం వీరరాత్రి చతుర్దశి నాడు ఆ అర్ధరాత్రి ఆమె అవతరించి లోకానికి శాంతిని ప్రసాదించింది, వాయుస్తంభనం చేసింది, ఆ తుఫాను గాలిని ఆపివేసింది. ఆమె బగళా అన్న పేరుతో ప్రసిద్ధురాలైంది. ఎందువల్లట అంటే బకముఖేన సాక్షాత్కృత, ఒక కొంగలాగా ఆ సరస్సులో కనిపించిందిట ఆమె ముందు. అందుకని ఆమెకు బగళాముఖి అని అన్నారు. బ్రహ్మాస్త్రం బ్రహ్మ విద్యాచ బ్రహ్మమాతా సనాతని బ్రహ్మేషి బ్రహ్మ కైవల్య బగళా బ్రహ్మచారిణి అని ఆమె యొక్క రూపాన్ని వర్ణిస్తూ, బగళాముఖి యొక్క దేవత ఆమె బంగారు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. అంతా పసుపే, బంగారం కూడా పసుపు అనే కదా. సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాభాంగరుచిం శశాంకమకుటాం సచ్చాంపకస్రగ్యుతాం హస్తైర్ముద్గరపాశవజ్రరసనాః సంబిభ్రతీం భూషణైః వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయేత్. బంగారు రంగు, బంగారు సింహాసనం మీద పసుపు రంగు చీర కట్టుకొని కూర్చొని ఉంటుంది ఆవిడ. ఆవిడ కూడా బంగారు రంగుతోనే ప్రకాశిస్తూ ఉంటుంది. పసుపు పచ్చ సంపెంగ పూలు ఆమె ధరిస్తూ ఉంటుంది. చేతులలో గద ఉంటుంది, పాశం ఉంటుంది, వజ్రం ఉంటుంది. ఇలా వివిధములైనటువంటి ఆయుధాలు ధరించిన ఆ దేవత శత్రువు యొక్క నాలుకను పట్టుకొని తన గదతో ఒక బాదుతుంది. అంటే వాడి నాలుకను స్తంభింపజేస్తుంది, వాడిని మాట్లాడకుండా చేస్తుంది. అలా స్తంభింపజేసేటువంటి దేవత. లోకస్తంభన కామో బగళాముఖీం ఉపాసీత అంటాడు గణపతి ముని. లోకములను స్తంభింపజేయాలి అని ఎవడనుకుంటాడో వాడు బగళాముఖిని ఉపాసించాలి. జిహ్వాగ్రవాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్ పరిపీడయంతీం గదాభిఘాతేన చ దక్షిణేన పీతాంబరాఢ్యాం ద్విభుజాన్నమామి.
ఎక్కువ చోట్ల బగళాముఖిని 2 చేతులు కలిగిన దేవతగా చిత్రీకరిస్తారు. ఒక చేత్తో శత్రువు యొక్క నాలుక పట్టుకొని ఉంటుంది, మరొక చేత్తో గద పట్టుకొని ఉంటుంది. ఆ గదతోటి శత్రువును దెబ్బ వేసి వాడి నాలుకను కదలకుండా, వాడి శరీరం కదలకుండా స్తంభింపజేస్తుందిట ఆ దేవత. అమృత సముద్రంలో మణిమంటపంలో ఆమె ఆసీనురాలై ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. బగళాముఖి సాధన చేసేవాడి ముందు సర్వలోకము వశీకృతమవుతుందిట. అగ్ని చల్లబడతాడు, కుపితుడు శాంతుడవుతాడు, దుర్జనుడు సుజనుడవుతాడు, మహావేగి నెమ్మదిస్తాడు, గర్వితుడు వినయవంతుడవుతాడు, సర్వజ్ఞుడు కూడా జడుడవుతాడు. బగళోపాసకుని ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు. అందుకే స్తంభన విద్యలలో చిత్రం ఏమిటనంటే అన్నీ ఇంచుమించు పసుపు రంగు కలిగిన దేవతలుగానే కనిపిస్తారు. పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే పాడరే. కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి, అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి, అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. వెండి బైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే. వెండి బైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే. పాడరే పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే పాడరే. భవనశిలా జలముల బాయక తొడనీలాడి, ఇవలా నవలతాము ఏటి దరువులా. భవనశిలా జలముల బాయక తొడనీలాడి, ఇవలా నవలతాము ఏటి దరువులా. జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు, తవిలి సుముటానా తప్పక చూసే. జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు, తవిలి సుముటానా తప్పక చూసెను. పాడరే పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే పాడరే. పొందుగా కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగా చల్లులాడుచు. పొందుగా కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగా చల్లులాడుచు. అందమైన వెంకటాద్రి అహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు. అందమైన వెంకటాద్రి నహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు. పాడరే పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే పాడరే. పాడరే పాడరే.
మనము ఏ ఆచారాన్ని పాటించాలన్నా, ఏ వ్యవహారాన్ని పాటించాలన్నా, లేదు భౌతికమైన ఏ క్రియని చేయాలన్నా, ఏ పనిని చేయాలన్నా మనకి అంతఃకరణము అనేది చాలా ప్రధానము. అంతఃకరణము అంటే 4 ఏమిటయ్యా అవి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే 4 యొక్క స్వభావం మనం తెలుసుకున్నట్లయితే మనం ఏ విధంగా జీవించాలి, లేదు ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అంటే ఏ విధంగా మనం సాధించవచ్చు అనే విషయం మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఈ మనస్సు అంటే ఏమిటి అసలు? ప్రతి వాళ్ళు వాడుతూ ఉంటారు, నా మనస్సు బాగాలేదు, నా మనసుకు ఏదో అయింది, మనసుకు కష్టం వచ్చింది. అసలు మనస్సు అంటే ఏమిటో సుమారు చాలామందికి తెలియదు. ఈ మనస్సు అనేది ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఉన్నట్టుండి హిమాలయాల్ని దర్శిస్తున్నాం. హిమాలయము అనే దానికి ఈ యొక్క జీవుడికి ఒక దగ్గర అనుసంధానం అవ్వాలి. ఆ రెండిటి యొక్క ఏదైతే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందో దాన్ని మనస్సు అంటారు. ఆ మనస్సు ఓసారి హిమాలయాలకు పోవచ్చు, లేదు నాకు తెలిసిన వ్యక్తి దగ్గరికి పోవచ్చు, ఇంకో చోటికి పోవచ్చు. ఈ యొక్క రెండిటి సమ్మేళన ప్రదేశాన్ని మనస్సు అంటారు. కాబట్టి ఈ మనస్సు అనేది అనేకమైన విషయాలతోటి కూడుకొని ఉంది. ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళి కలయిక జరుగుతోంది. సరే, మనస్సు గురించి మనకు తెలిసింది. మరి బుద్ధి అంటే ఏమిటి? ఎప్పుడైతే మనస్సు అనేది ఇంకొక పదార్థంతో సమ్మేళనమైన ప్రదేశమైందో అక్కడున్న పదార్థాన్ని గుర్తించాలి. పదార్థ నిశ్చయం చేసేది బుద్ధి. ఇప్పుడు నేను చూసింది హిమాలయాలు, నేను చూసింది ఒక కుక్కని, లేదు ఒక స్త్రీని చూశాను, ఇంకొక విషయం, ఇలా ఏ విషయాన్ని మనం చూసామో ఆ విషయము యొక్క స్థితిని తెలియపరిచేది బుద్ధి. ఈ రెండూ చూసిన తర్వాత మనలో ఉద్భవించే 3వ లక్షణం, ఇవన్నీ క్షణము లోపల, క్షణమాత్రం లోపలే జరుగుతాయి. మనలో జరిగే 3వ విషయము అహంకారము. అహంకారం అంటే ఏమిటి? నేను ఇప్పుడు హిమాలయాలను చూశాను అనే భావన మనలో తెలియకుండా మాయారూపం లోపల అలా వచ్చి ఉంటుంది. ఈ మనస్సు, బుద్ధి, మనస్సు అక్కడ చేరడము, చేరిన పదార్థాన్ని గుర్తించటం బుద్ధి చేస్తే, అహంకారం అనేది నేను చూశాను అని తెలియపరుస్తుంది. ఆ తర్వాత 4వది చిత్తము. ఈ చిత్తము ఏమిటయ్యా అంటే, ఆ పదార్థము మంచిదా, చెడ్డదా, నాకు సన్నిహితమైందా, లేకపోతే నాకు చాలా బాధాకరమైందా అనే విషయాన్ని చిత్తం తెలియపరుస్తుంది. అందుకేనేమో పతంజలి యోగ సూత్రాల్లో పతంజలి వారు యోగి చిత్తవృత్తి నిరోధ అంటారు. యోగి అనేవాడు యోగం ముందు వాడికి రావాలి అంటే చిత్తవృత్తిని నిరోధం చేసుకోవాలి. అంటే కృష్ణ పరమాత్మ, రామచంద్రమూర్తి వీళ్ళందరూ కూడా వస్తువుల్ని వస్తువులుగా గుర్తించారు. రాముడు పూర్ణ బ్రహ్మ స్వరూపమైనప్పటికీ ఆయన ఆంజనేయ అనే ఆంజనేయుణ్ణి పిలిచాడు. సీతమ్మవారిని సీతగా చూశారు. దశరథుణ్ణి తండ్రిగా ఆయన చెప్పిన ఆజ్ఞని పాలించారు. అలాగే కృష్ణుడు కూడా చేశాడు. అయితే కార్యక్రమ నిర్వహణ అనేది మిగతా 3తోటి సంబంధం లేదు. కానీ వాళ్ళకి చిత్తవృత్తి నిరోధమైంది. అన్నిటిలోనూ మంచి చెడు అనేది తీసి పరమాత్మ తత్వాన్ని మాత్రమే వాళ్ళు దర్శించారు. కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే, ఈ అంతఃకరణము యొక్క సమిష్టి స్వభావాన్ని తెలుసుకొని, ఈ అంతఃకరణంలో ఆ రాగద్వేషాలు, కామక్రోధ లోభ మోహాలు ఇత్యాదులకి మూల కారణమైన ఈ చిత్తాన్ని మనం అరికట్టుకొని అన్ని వస్తువుల్లోనూ పరమాత్మని కనుక మనం దర్శించినట్లయితే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది వస్తుంది. ఇతరుల పట్ల ద్వేషము ఇవన్నీ కూడా పోతాయి. మనం చెయ్యాలనుకుండే ఆచార వ్యవహారాలు భగవంతుడికి సన్నిహితం కావడానికి ఆచారం ప్రధానము. ఆచారము అనేది చెర అనే ధాతువు నుంచి వచ్చింది. నడవడిక. మన నడవడిక బాగుండాలి అంటే మన అంతఃకరణ శుద్ధి మనకు అవసరము. కాబట్టి ఈ అంతఃకరణ శుద్ధిని మనమందరము సాధించి ఆ యొక్క పరమాత్మ పదాన్ని పొంది పరమాత్మలో ఐక్యమయ్యే ప్రయత్నం చేద్దాం.
సరసిజనయన సామజగమన సరసిజనయన సామగానలోల శశివదన గజలక్ష్మి గతిగాన నిన్ను వినా సామజగమన సరసిజనయన సామజగమన సరసిజనయన చతురంగ బలోపేత విలసిత చతుర్దశ భువన సేవిత మాత చతురంగ బలోపేత విలసిత చతుర్దశ భువన సేవిత మాత సామ్రాజ్య విభవ నవనిధిదాయిని స్వర్గపవర్గ పరసుఖదాయిని సామజగమన సరసిజనయన బ్రహ్మ విష్ణు శివ సన్నుతులందిన అమ్మల కమ్మవు వైష్ణవ మాయవు బ్రహ్మ విష్ణు శివ సన్నుతులందిన అమ్మల కమ్మవు వైష్ణవ మాయవు పద్మాసనమున యోగమూర్తివై ప్రాణులగాతువు జగన్మాతవై సామజగమన సరసిజనయన దుష్ట భయంకరి భక్త ప్రియంకరి దురిత విభంజని ముక్తి ప్రదాయిని దుష్ట భయంకరి భక్త ప్రియంకరి దురిత విభంజని ముక్తి ప్రదాయిని ఆదిశక్తి దయనేలునీశ్వరి ఆరుకొనవే మము త్రిభువనేశ్వరి సామజగమన సరసిజనయన సామగానలోల శశివదన గజలక్ష్మి గతిగాన నిన్ను వినా సామజగమన 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 సరసిజనయన సామజగమన సరసిజనయన